మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద కేసులు పెట్టడం, ఇది ఆ కేసులు సంబంధించి దగ్గరగా హాఫ్ సెంచరీ దాటినట్టు తెలుస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే ఎప్పుడు? అసలు ఏమీ ఆలోచించను నేను. అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, కూర్చుకుతున్న గదిలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధి రాలా? శుక్రవారం కంప్లైంట్స్ నెంబర్ 55కు చేరినట్లుగా తెలుస్తోంది. సార్ నేను చాలా తప్పులు చేశాను సార్, ఇక చేయను సార్. నాతో పెట్టుకుంటావా? పోరంబోకి దెబ్బకి దెయ్యం దిగినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు పిచ్చకుట్టుడు కొడతారనేటువంటి భయంతో అతను ఇంటి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మేడం వీడు జైలు బద్దలుకుంటూ పారిపోతా ఉంటున్నాడు మేడం. ఎట్టి నుంచి ఎట్టి వెళ్తే తప్పించుకోవచ్చు అంతా ఉంది మేడం. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? ఏంటి ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి పోసాని మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? గురువారం ఒక్కరోజు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అర్జెంటుగా లేదు సార్, నేను రాలేను సార్. అసలు నా కొంప ముచ్చాయి. సోదాపు 5 minutes లో ఇక్కడ ఉండాలి, లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కెళ్ళి బతుకుతాం అనుకున్నాను. కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ? పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, చీరాల, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీవీలో ఏదేదో చెప్తున్నారా, అందులో పోలీసులు అరెస్ట్ చేశారు అన్నది మాత్రమే నిజం రా. లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది, రక్త కన్నీరు పెట్టుకుంటావు. సో అలాంటి వాళ్ళు సమాజంలో తిరగడం హానికరం కాబట్టి ఎర్రగడ్డ, వైజాగ్ పోసాని కృష్ణమురళిని జాయిన్ చేద్దాం. పిచ్చి పట్టిందని సదరు పిచ్చి తగ్గించడానికి మీ వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 6 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారని ఈ యొక్క కేసులు పెట్టిన నేపథ్యంలో ఏ తప్పులు చేయను నేను పోలీసులందరికీ చెప్తున్నా. అది కాదులే, ఇదిగో రేరంగి, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారయ్యా. తరచూ వస్తుంటే అదే అలవాటు అవుతుంది. సినీ నటి శ్రీరెడ్డిపై కూడా 4 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నీ బతికేంది మన బతుకు బస్ స్టాండే చెప్పని ఇలా ఆంధ్ర వచ్చింది చెప్పని. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంట మాటలు? శ్రీరెడ్డి మీద షర్మిల గారు కూడా కేసు పెట్టారంట. తప్పలేదు. 4 మీద కేసు పెడితే ఒక్కడు మాత్రం అరెస్ట్ అవుతున్నాడు, మిగతా 3 ఏ కేసు వెళ్ళిపోతున్నారు సార్. కొడకరే లోకేష్ ఆడదానికి పెరిగిన పిర్రలు తోడలు నీకు పవన్ కళ్యాణ్ లాంటి గలీజ్. గత ప్రభుత్వం వారిని ప్రోత్సహించిందే తప్ప ఏనాడు అదుపు చేయలేదు. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని నీకు 15,000, నీకు పాప నీకు కూడా 15,000, నీకు కూడా 15,000. సంతోషం. ఇక్కడ నేను పోయి వస్తున్నా అన్న, మళ్ళీ రావడం ఎందుకులే, వెళ్ళి. రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా పుట్టుకను, నా పేరును, నీ అమ్మ గాలి ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు ఇవన్నీ మా కబుర్లు ఎందుకు గాని ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్క పెట్టు. ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక అమాయకురాల్ని మోసం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చేవరా దుర్మార్గుడా. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం వేధవని. ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఏమ్మా బాగున్నావా? అనని పిలవటం సిగ్గా ఉంది కదూ? ఉంటుంది. మీ
మీకోసం అంత త్యాగం చేసిన నా చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటే అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసి అని మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే ఏంటి మమ్మల్ని పేటీఎం కుక్కలు అంటున్నావు? ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ₹1 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ చేత ఏంటి ₹1 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేస్తామా? మీరు ఎంత దూషించారు, బెదిరించారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆడ ఉందా నీ మొక్కం చెప్పని. ఇప్పటికే శ్రీరెడ్డిపై రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కేసులు కూడా నమోదయ్యాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జూన్ 4 తర్వాత చూస్తాను. నా ఏకల వేకండి. లోకేష్ గారు మీకు సారీ. ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం. విశాఖకు చెందిన లా విద్యార్థిని సత్యాల అంజన ప్రియ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. చూస్తాం అధికారంలోకి వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.